ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు చాలా భయానకంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. బహుశా మనం ప్రభు యొక్క రాకడకు అతి సమీపంగా ఉన్న చివరి దినాల్లో ఉన్నామేమో అనిపిస్తుంది. దేవుని ప్రజలకు వస్తున్న శ్రమలు, హింసలు, సువార్త కొరకు వస్తున్న వ్యతిరేకమైన పరిస్థితులు, నిందలు, హింసలు, మరణం దేవుని ప్రజలకు వస్తూ ఉండగా, ఇటువంటి చివరి గడియలో, అంత్యకాలములో, చీకటి గడియల్లో మనం గుర్తెరగాల్సింది ఒకటి ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు ద్వారము దగ్గరే ఉన్నాడు. ఆయన వేగిరముగా త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మనం చూస్తూ వచ్చాం, మన రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారిని దైవజనులు అనుమానాస్పదంగా మృతి చెందడం, ఈ యొక్క వార్తను మనం విన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఒక ఇస్రాయల్కు గాజాకు మధ్య యుద్ధము, చాలా సంవత్సరాల నుంచి రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధము, ప్రేమ చల్లారిపోవటము, భయంకరంగా పాపం పెరిగిపోవటము, ఈ చివరి దినముల్లో దుష్టత్వం పెరిగిపోవటం, దుర్మార్గం పెరిగిపోవటం, నీతి ఎక్కడ కూడా కనబడకపోవటం మనం చూస్తున్నప్పుడు మనం ఇప్పుడు గమనించాలి, మనం చివరి దినాల్లో జీవిస్తున్నాం. ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం జీవిస్తున్నాం. న్యాయాధిపతి త్వరలో రానే ఉన్నాడనే సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన త్వరలోనే రానే ఉన్నాడు. ఎవరిని క్రియల ప్రతిఫలము వారికి ఇయ్యడానికి యేసుక్రీస్తు ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు తిరిగి భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడు. వారి మీద అగ్ని గంధకాలు కురిపిస్తాడు. ఇది సువార్త ప్రకటించాల్సిన సమయం, ప్రార్థించాల్సిన సమయం, వాక్యము కొరకు ఆకలి కలిగి సహవాసములో, సంఘములో ఆ దినము సమీపించిన కొరది మరీ ఎక్కువగా కూడుకునే సమయం. దేవుని భయముతో, భయభీతులతో, భయభక్తులతో ప్రభు కొరకు జీవించే సమయం ఇది. కాబట్టి ప్రియ క్రైస్తవ, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడు, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఓ సంఘ విశ్వాసి, ఈ మాటలు వింటున్న నీవు, నీ భక్తి ఎలాగుంది? చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టైనా నీకు మెలకువ రావాలి కదా. చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టైనా నీ యొక్క జీవితంలో అవగాహన రావాలి కదా, జ్ఞానము రావాలి కదా, దైవ భయము రావాలి కదా. మన జీవితం ఎంతో స్వల్పమైందో మనం గమనించాలి కదా. ఈ లోకం అశాశ్వతమైనదని నీవు ఎరగాలి కదా. శాశ్వతమైన పరలోకం కోసం నీవు బ్రతకాలి కదా. పౌలు వలె నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభమని నువ్వు అటువంటి దృఢ సంకల్పంతో, నిర్ణయంతో, భక్తిలో ముందుకు సాగాలి కదా. ఎందుకు ఇంకా లోకం వైపు చూస్తున్నావు? ఎందుకు ఇంకా లోక స్నేహం అని చెప్పి వారి వైపు పరుగు పెడుతున్నావు? ఎందుకు ఇంకా భక్తిని, దేవుని యొక్క సన్నిధిని సీరియస్గా తీసుకోలేకపోతున్నావు? ప్రియమిత్రమా, ఈ మాటలు విను. ప్రియ తల్లి, తండ్రి, ఈ మాటలు విను. మన ప్రభువు వేగంగా దిగి వస్తున్నాడు. ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన లెక్క అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? కాబట్టి ఈ యొక్క గడియ, చీకటి గడియ, భయంకరమైన చివరి గడియలని, అంత్య దినములని, నోవహు వంటి, లోతు దినముల వంటి దినములని మనం ఎరిగి, యుద్ధము చాలా భీకరంగా జరుగుతుంది, అపవాది చెలరేగిపోతున్నాడు ఇక చివరి దినములని ఎరిగి, ఎవరిని మృంగుదినా అని చెప్పి తిరుగులాడుతున్నాడని ఎరిగి, ఈ చివరి దినాల్లో నీవు నేను కూడా ప్రభు కొరకు ఆయన ఇచ్చిన పనిని, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కొరకు రోషముతో, పౌరుషంతో మనం బ్రతకాల్సిన వారమేనా? గాడ్ ఈజ్ కాలింగ్ హిస్ రెమినెంట్. తన శేషాన్ని, తన ప్రజల్ని దేవుడు పిలుస్తున్నాడు. బలంగా నిలబడాలని పిలుస్తున్నాడు. టు స్టాండ్ ఫర్మ్, టు స్టాండ్ స్ట్రాంగ్, టు బర్న్ విత్ హోలీ ఫైర్. పరిశుద్ధాత్మ అగ్ని చేత, పరిశుద్ధ అగ్ని చేత, మంట చేత, దేవుని కొరకు రోషము చేత, పౌరుషం చేత నింపబడాలని దేవుడి యొక్క అంత్య దినముల్లో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అంత్య దినములు ఎంతో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, యవనుల మీద, యవనస్తుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి దేవుడి యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఐడల్గా ఉన్నావా? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క దైవికమైన విషయాలు ఎరుగక లోక భ్రమలతో జీవిస్తూ ఉన్నావా? ఈ యొక్క అంత్య దినాల్లో నీవు నేను ఎలా ప్రభు కొరకు జీవించాలి? మొట్టమొదటిగా మనం రిటర్న్ టు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. తిరిగి దేవుని యొక్క భయము,
అనుభవంలోనికి మనం రావాలి. ఆ దైవ భయము అనుభవంలోనికి మనం రావాలి. రిటర్న్ టు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ లోకమంతా భయము లేకుండా దేవుణ్ణి అపహాస్యం చేస్తుంది. సేవకుల్ని, సంఘాన్ని, విశ్వాసుల్ని, వాక్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమంతా అపహాస్యం చేస్తుంది. లోకానికి అసలు భయమే లేదు. భయము లేకుండా వారు జీవిస్తున్నారు. ఆయన రాబోతున్నాడు త్వరగా. విశ్వాసులుగా ఉన్న మనము, ఉన్న మీరు మరలా తిరిగి దైవ భయముతో ఈ చివరి దినముల్లో మెలకువతో అతి జాగ్రత్తతో బ్రతకాల్సిన సమయం వచ్చింది. రెండోదిగా, నీవు నేను వాక్యములో నాటబడాలి. బీ రూటెడ్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యములో మనం నాటబడాలి. ఎమోషన్స్లో కాదు, ట్రెండ్స్లో కాదు, ఇప్పుడు ట్రెండింగ్ బోధల్లో కాదు, ఎమోషన్స్లో కాదు, దేవుని వాక్యములో నీవు నేను కూడా నాటబడాలి. అనేక మంది మోసపుచ్చబడుతూ ఉన్నారు. ఇక తప్పుడు బోధల వల్ల దురద చెవులు కలిగిన వారుగా మోసపూరితమైన బోధలతో అనేక మంది బ్రతుకుతున్నారు. ఇక చివరి దినాల్లో నీవు దేవుని యొక్క వాక్యములో ఏం చెప్పడాలంటే నాటబడాలి. ప్రతిరోజు దేవుని వాక్యము నీకు అనుదిన ఆహారం కావాలి. ఆ వాక్యాన్ని నువ్వు భుజించాలి. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకోవాలి. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు శత్రువుకు ఎదురుగా పట్టుకొని లోకంతో, శత్రువుతో, శరీరంతో పోరాటం చేయాలి. మూడోదిగా, ఈ యొక్క చివరి దినాల్లో ప్రార్థనలో నువ్వు బలపడాలి. స్ట్రెంగ్థెన్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితం బలపరచబడాలి. తూతూ మంత్రంగా ముక్కుతూ ములుగుతూ చేసే ప్రార్థన కాదు, కానీ బలమైన ప్రార్థన జీవితం నీ యొక్క జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో అపవాది చెలరేగిపోతున్నాడు. ద ఎనిమీ ఈజ్ రైజింగ్ అండ్ వీ మస్ట్ ఫైట్ ఇన్ ద స్పిరిట్. దుష్టుడు చెలరేగిపోతున్నాడు. మనం ఆత్మలో మనం ఏం చేయాలంటే పోరాటం చేయాలి. శత్రువుతో పోరాటం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, వాచ్ అండ్ ప్రే లెస్ట్ యు ఎంటర్ ఇంటూ టెంప్టేషన్. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి అని చెప్పి యేసు ప్రభువారు చెప్పారు. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి, లేకపోతే శోధనలో పడే అవకాశం ఉంటుంది. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ద లాస్ట్. ప్రే ఫర్ బోల్డ్నెస్. ధైర్యం కొరకు ప్రార్థన చేయి. ప్రే ఫర్ ఎండ్యూరెన్స్. ఓరిమి, ఓపిక కోసం ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు, నీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఇక అంత్య దినాల్లో నాలుగోదిగా, శ్రమలు వస్తాయని మనం తెలుసుకోవాలి. శ్రమలు ఏదో వచ్చినప్పుడు వింతగా, ఆశ్చర్యంగా, ఏదో వింత సంభవించినట్లుగా మనం ఆలోచన చేయకూడదు. కానీ శ్రమలు వస్తాయని ఎక్స్పెక్ట్ పెర్సిక్యూషన్. శ్రమలు వస్తాయని మనం గమనించాలి, తెలుసుకోవాలి. బట్ డు నాట్ ఫియర్. కానీ భయపడద్దు. దేవుని ప్రజలకు శ్రమలు వస్తాయి. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి చేరాలని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ లోకమంతా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తిరుగులాడుతున్న సమయము, శ్రమలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో చెప్పారు. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 15:20 ఆయన చెప్పారు, ఇఫ్ దే పెర్సిక్యూటెడ్ మీ దే విల్ ఆల్సో పెర్సిక్యూట్ యూ. వారు నన్ను శ్రమల పాలు చేస్తే, వారు నన్ను నిందించి అపహసిస్తే, మిమ్మల్ని కూడా శ్రమల పాలు చేస్తారు, నిందిస్తారు, అపహసిస్తారు. కానీ మీరు ధైర్యంగా ఉండండి. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఐదోదిగా, ఈ అంత్య దినాల్లో మనం సువార్త వేగంగా ప్రకటించాలి. ఇవాంజలైజ్ విత్ అర్జెన్సీ. ద హార్వెస్ట్ ఈజ్ రెడీ. కోత సిద్ధముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ అంత్య దినములో శ్రమలు సంభవిస్తున్నప్పటికీ మనం సువార్తను ప్రకటించాలి. ప్రేమతో ప్రకటించాలి, అర్జెన్సీతో ప్రకటించాలి, వేగముగా ప్రకటించాలి. ప్రజలు నిరాశలో, నిస్పృహలో ఉన్నారు. ప్రజలు చెడిపోతున్నారు, పాపం పెరిగిపోతుంది. ఇక చివరి దినాల్లో మనము ప్రజల కొరకు దేవుని సువార్తను మనము ప్రకటించవలసిన వారమే ఉన్నాం. వారిని క్రీస్తు వైపు, దేవుని వైపు మనము త్రిప్పవలసిన వారమే ఉన్నాం. యేసుప్రభువారు చెప్పినట్లుగా, గో దేర్ ఫర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్. సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ వచ్చారు. ఆ రోజుకి అంత్య దినముల్లో మనం పరిశుద్ధంగా, ప్రత్యేకంగా జీవించాలి. ఈ లోకమంతా, లోకపు మనుషులంతా పాపములో మునిగిపోతున్నారు. కానీ మనము ప్రత్యేకంగా జీవించడానికి మనం పిలువబడిన వారం. ప్రత్యేకంగా, పరిశుద్ధంగా మనం బ్రతకాలి. పవిత్రంగా సిద్ధపరచబడిన వధువు కోసం యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతూ ఉన్నారు. కాబట్టి ఇక లోక పరిస్థితుల్ని, ఈ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను నువ్వు వెంటాడి, పవిత్రతను వెంటాడి ప్రభు కొరకు నువ్వు జీవించు. ఏడోదిగా, చివరిగా మనం చూస్తే, కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్. క్రీస్తు వైపు, యేసు వైపు నువ్వు కనులెత్తి చూడు. ఈస్ కమింగ్. ఒక దినమున ఆయన వస్తున్నాడు. మేఘారుడే వస్తున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు నీవు కూడా ఆ రాకడలో ఎత్తబడేవాడిగా ఉండాలి. క్రీస్తు యేసు కొరకు నువ్వు జీవించాలి. ఇది ఏడవ విషయం. ఈ చివరి దినాల్లో అనేక మంది
విశ్వాసం నుంచి సన్నగిల్లిపోయేవారుగా ఉన్నారు, విశ్వాస భ్రష్టత్వంలో ఉన్నారు. అనేకులు ప్రేమ, విశ్వాసము, భక్తి చల్లారిపోతున్న ఈ యొక్క చివరి దినాల్లో లూకా సువార్త 21:28 సెలవిచ్చినట్లుగా లుక్ అప్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ బికాజ్ యువర్ రిడెంప్షన్ డ్రాస్ నియర్. తలలెత్తి పైకి చూడండి, మీ విమోచన అతి సమీపంగా ఉందని యేసుప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఆయన వస్తున్నాడు. ద కింగ్ ఈజ్ కమింగ్, ద కింగ్ ఈజ్ అట్ ద డోర్. మన రాజు వస్తున్నాడు, ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు. సో ఇక లోక పరిస్థితులను బట్టి, భ్రమలను బట్టి నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వక, మోసపోక ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నువ్వు నిలువెచ్చని క్రైస్తవుడిగా ఉండకు. బలముతో, శక్తితో, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడి ప్రభు కొరకు, ప్రభు యొక్క రాక కొరకు, ప్రభు విషయాల కొరకు, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నువ్వు ఎదురు చూడు. జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అండ్ హీ విల్ డెఫినెట్లీ కమ్ అంటు దిస్ వరల్డ్. ఆయన తిరిగి లోకములకు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 3:11 బిహోల్డ్ ఐ యామ్ కమింగ్ క్విక్లీ, హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్ దట్ నో వన్ మే టేక్ యువర్ క్రౌన్. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీకు ఇవ్వబడిన కిరీటము ఎవడునూ అపహరింపబడకుండానట్లు జాగ్రత్తగా చూచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ మిత్రమా, ప్రస్తుత పరిస్థితులను చూడు, చుట్టూ పరిస్థితులను చూడు, ప్రపంచ పరిస్థితులను చూడు. మార్పు చెందు, పరివర్తన చెందు, రోషం కలిగి, పౌరుషం కలిగి, ఉజ్జీవము చేత నింపబడి, ప్రార్థన వాక్యము కలిగి, ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ, విశ్వాసంలో, సహవాసంలో ముందుకు సాగుతూ, సువార్తను ప్రకటిస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకు సాగు. అదే ధన్యకరమైన జీవితం, అదే దేవుడు నీ నుంచి కోరుతూ ఉన్న శ్రేష్టమైన జీవితం. అటు జీవితాన్ని కలిగి జీవిస్తావా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, యువర్ కమింగ్ సూన్ లార్డ్. నువ్వు త్వరగా వస్తున్నావయ్యా. ఈ లోకముదైన ఆశలు గతించిపోతాయి. నీ రాజ్యము నిశ్చలమైనది, స్థిరమైనది, నిరంతరమైనది, అద్భుతమైనది ప్రభు. అటువంటి రాజ్యము మా కొరకు నువ్వు సిద్ధపరుస్తున్నావయ్యా. ఈ లోకపు మనుషులు, సాతాను మనుషుల్ని ప్రేరేపిస్తూ, రేపుతూ ప్రభు దేవ, దుష్టత్వంలోనికి, నరకాగ్ని గుండంలోనికి తీసుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతున్న ఇక చివరి చీకటి ఆఖరి దినముల్లో, నోవహు వంటి, లోతు వంటి దినముల్లో జీవిస్తున్న మేము మా భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు దేవ, మెలకుగా ఉంటూ సువార్తను ప్రకటిస్తూ, నశించిపోతున్న వరకు ప్రార్థిస్తూ, వారికి ప్రేమతో సువార్తను ప్రకటిస్తూ, నీ కొరకు ఎదురు చూస్తూ, ప్రార్థనలో, విశ్వాసంలో ముందుకు సాగుతూ ప్రభా, దైవ భయము కలిగి ముందుకు సాగే కృపను తండ్రి రక్షకుడా మీరు మాకు అనుగ్రహించమని, ఇక వాక్యమును వింటున్న వారికి జీవితంలో త్వరగా వస్తున్నవన్న సంగతి వారికి హృదయంలో మ్రోగించమని, వారిని నీ రాక కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎస్, మన రాజు త్వరగా వస్తున్నాడు. మీరు సిద్ధపడ్డారా? మీ కుటుంబం సిద్ధపడిందా? ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ లోకంలో మన పనులు మనం చేసుకుంటూనే మన ప్రభు రాక కొరకు ఆత్మ తీవ్రతతో, పరిశుద్ధాత్మ మంటతో నింపబడి మనం ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.